హై మ్యాన్స్, వెల్కమ్ టు సినీ మ్యాన్. సో ఫస్ట్లీ అందరికీ హ్యాపీ పొంగల్. అండ్ మన ఛానల్ కోరన్న కొత్తగా వస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇందాకే అనగనగా ఒక రాజు చూసేసి వచ్చాను అనమాట, విచ్ ఇస్ యాక్టెడ్ బై మన నవీన్ పోలిశెట్టి అండ్ డైరెక్టెడ్ బై మారీ గారు. ఆయన కొత్త డైరెక్టర్ అనమాట. సో మూవీ ఎలా అనిపించింది అంటే నాకైతే పర్లేదు అనిపించింది. మ్యాన్స్ ఓకే, నచ్చింది నాకైతే. పర్లేదు, సూపర్ కాదు, ఓకే, ఐ ఎంజాయ్డ్ లిటిల్ బిట్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ నాకు టెరిఫిక్ అనిపించింది, హిలేరియస్ ఉండే. సెకండ్ హాఫ్ కొంచెం డీసెంట్ అయింది, కొంచెం తగ్గింది, అంటే యావరేజ్ అనొచ్చు. సో అదనమాట. సో ఫస్ట్లీ అసలు చెప్పాలంటే మూవీ స్టార్ ఎంటర్టైనర్ అని పడింది ఈసారి ఫస్ట్ టైం. అంటే నవీన్ పోలిశెట్టి గారి మూవీస్ ఎట్లా పడదు, సో స్టార్ ఎంటర్టైనర్ అని పడింది. సో దానికి నాకైతే ట్రూలీ డిజర్వింగ్ అనిపించింది ఆ ట్యాగ్ అయితే. నిజంగా నాకు నవీన్ పోలిశెట్టి గారు అంటే చాలా ఇష్టం యాజ్ యాక్టర్గా. బికాజ్ ఆయన మాట్లాడే స్పీచెస్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ చాలా ఇన్స్పైరింగ్ అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ మన దగ్గర నుంచి ఇట్లా వచ్చి ఇంత అయ్యాడు అని చెప్పి. సో చాలా ఆయన కూడా చాలా స్ట్రగుల్స్ చేసి హాలీవుడ్కి వెళ్ళి మళ్ళీ ఇట్లా వచ్చి చేశారు కదా. సో ఆయన అంటే నాకు కొంచెం ఇష్టం అండ్ రెస్పెక్ట్ కూడా. సో అదనమాట, ఆ స్టార్ ఎంటర్టైనర్ అనే ట్యాగ్కి డిజర్వింగ్ జస్టిఫికేషన్ పక్కా చేస్తారు ఆయన. సో అదనమాట. సో ఫస్ట్ హాఫ్ గురించి వచ్చేస్తే చాలా వన్ లైనర్స్ ఉంటాయి, చాలా పేలినాయి. కొన్ని అక్కడక్కడ పేలవు, కొన్ని ఫోర్స్డ్గా ఉంటాయి, కొన్ని వన్ లైనర్స్. సో మిగతా అంతా ఓకే, స్టోరీ పరంగా, ప్లాట్ పరంగా, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగానే ఉంది. సో ఫస్ట్ హాఫ్ అయితే నాకు బాగా అనిపించింది, టెరిఫిక్ ఉండే. వన్ లైనర్స్ మాత్రం నిజంగా అంటే మొత్తం దాంతో నడిపించేస్తారు సినిమా మొత్తం. సో అదనమాట. అండ్ కొన్ని చోట్లనే కొంచెం పేలకుండా అలా ఉంటుంది. సో అండ్ స్టోరీ గురించి వచ్చేసి సింపుల్ రొటీన్ స్టోరీ అండి. చాలా సినిమాల్లో ఉన్న స్టోరీ లాంటిదే, చాలా సినిమాల్లో చూసుకుంటారు ఇట్లాంటిది. కాకపోతే కొంచెం స్క్రీన్ ప్లే ఒక డిఫరెంట్గా ఉంటుంది, అంతే తేడా. సో సెకండ్ హాఫ్ గురించి వచ్చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయిందండి, యాజ్ కామెడీ పరంగా కానీ, కొంచెం టేకింగ్ వైజ్ కానీ. బికాస్ సెకండ్ హాఫ్ కొంచెం ఒక 20-30 minutes ఉంటుంది కామెడీ, మళ్ళీ దాని తర్వాత ఇంకా విలేజ్ డ్రామాలోకి వెళ్ళిపోతుంది. సో ఆ జానర్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ అంత బాగా అనిపించింది నాకైతే. అంటే నేను ఎమోషనల్ సీన్సే ఉంటాయి, కానీ నాకు అంత కనెక్ట్ కాలేదు. అంటే తీసే విధానమో మరి అది అంటే ఎట్లా చెప్పాలి, నాకు చెప్పడానికి అర్థం కాదు. అట్లా అంటే ఎస్టాబ్లిష్ కాలేదు ఆ పోర్షన్ ఏదైతే ఉందో, నాకు అంత బాగా అనిపించలేదు. సో దానివల్ల నాకు సెకండ్ హాఫ్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. అండ్ లాస్ట్లో అంత క్లైమాక్స్ కూడా కొంచెం టప్ అయిపోద్ది. సో అదొకటి అనిపించింది నాకు. కొంచెం సెకండ్ హాఫ్ నచ్చలేదు అంటే నచ్చలేదు కాదు, ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో, ఇంకా వన్ లైనర్స్ అంటే కామెడీ ఇలా వెళ్తుందేమో అనుకున్నా, బట్ అంతగా లేవు. సో సినిమా మొత్తం వన్ లైనర్స్తో నడిపించారండి చెప్పాలంటే. కామెడీ సీక్వెన్స్లు ఉండవు, కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఇంకా మ్యాక్సిమం వన్ లైనర్స్ లాగా వెళ్ళిపోద్ది. సో అదనమాట. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం వచ్చేస్తే ఇంకా పాలిటిక్స్ గురించి కూడా ఉంటుంది, అంటే స్టోరీ రివీల్ చేస్తారని చెప్పాను కదా. సో ఆ పాలిటిక్స్ గురించి అలా వెళ్తూ ఉంటుంది. సో నాకు కూడా ఆ పోర్షన్స్ అంత ఏం అనిపించలేదు, ఇంకా రొటీన్ స్టైల్లోనే. సో అదనమాట. అండ్ మేజర్ ప్లస్ వచ్చేసి ఈ ఫిలింకి నవీన్ పోలిశెట్టి గారు అండి. వన్ మ్యాన్ షో, అసలు అందరినీ డౌన్లోడ్ చేస్తాడు, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నవీన్ పోలిశెట్టి ఉంటాడు. సో చాలా బాగా చేశారండి. అంటే ఆయన షోల్డర్స్ మీద వేసుకొని నడిపించాడు సినిమా మొత్తం. సో ఆయనకి ఫస్ట్ క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి. సో అదనమాట. సో మరి సంక్రాంతి విన్నరా కాదా అంటే చెప్పలేమండి, ఎందుకంటే మనశంకర్ వరప్రసాద్ కూడా బాగా హిట్ అయిపోయింది ఇప్పుడు. అండ్ రవితేజ గారి సినిమాకి కూడా రెస్పాన్స్ బాగా వస్తుంది. బట్ ఇదైతే టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తుంది అండి, అదే చెప్పగలుగుతాను. అనగనగా ఒక రాజు టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది, సంక్రాంతి రేస్లో టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ఎందుకంటే నవీన్ పోలిశెట్టి గారు అంటే కూడా చాలా మంది వస్తారు, ఆయన పుల్ చేయగలుగుతారు థియేటర్స్కి. సో చాలా మందికి ఆయన అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి, కామెడీలోనే చాలా వర్క్ చేశారు కాబట్టి, సో ఫ్యామిలీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఆయన ఎంటర్టైన్మెంట్ కూడా అట్లానే ఇచ్చాడు. సో చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ హిలేరియస్, సెకండ్ హాఫ్ డీసెంట్, అంటే యావరేజ్ లాగా. సో అండ్ మీనాక్షి గురించి మాట్లాడితే ఆవిడ కూడా బాగా చేశారండి. కాకపోతే కొన్ని సీన్స్లో కొంచెం ఓవర్గా అనిపించింది ఆవిడ ఎక్స్ప్రెషన్స్, అంటే ఓవర్గా ఇచ్చేసినట్టు అంత నాకు కొంచెం అది ఎక్కలేదు అంతగా. సో కొన్ని చోట్ల బాగానే, వాళ్ళిద్దరు పేరు కూడా బాగుంది అండ్ సాంగ్స్ కూడా 2 బాగున్నాయి. భీమవరం బాలమ అండ్ అనగనగా టైటిల్ ట్రాక్ ఒకటి ఉంటుంది ఇంటర్వెల్ మీద. సో అది కూడా బాగానే అనిపించింది. సో అదనమాట. మీరు కూడా చూసేయండి, ఎంజాయ్ చేయండి మంచిగా. ఫ్యామిలీ అన్నీ మన ఫ్యామిలీ సినిమాలే ఉన్నాయి, మీ ఫ్యామిలీస్తో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చెప్పింది చేయి.